గోవింద 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 గోవింద. ओम नमो वेंकटेशाय धीरोत्साह विवर्धक सिद्ध्य सिद्धि विधायक गोविंद गोविंद. निर्मुक्त संग स्थिर बुद्धिसक्त धृत्यादियुक्तो निरहंकृतात्मा सिद्ध्यादि दृष्टिं परिवर्ज्य शक्तः कुर्यां हि सत्कर्म तयोपदिष्टम् అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఈరోజు ఆచార్యుల వారు నూతన ప్రార్థనా శ్లోకాలను పరిచయం చేయబోతున్నారు గనక జాగ్రత్తగా వారితో కలిసి ఆ అక్షరాలను పలికి మనం ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్రీనివాస గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సమరవృత్త విబోధ సమీహయ కురువరేణ ముదాకృతయాచనః సపది సూతమదాదమలేక్షణం కలిహరం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవులకు
జీవుడి యొక్క తత్వాన్ని బోధించాలని ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ జీవుడి యొక్క తత్వం ఏ కర్తృత్వాన్ని అంటించుకోనిది అనే విషయాన్ని తెలుసుకుని, ఆ కర్తృత్వం త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి సంబంధించినటువంటిది. జీవుడు ఈ 3 గుణాలకు సంబంధించినవాడు కాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగోరి తనదైన శైలిలో ఉపదేశాన్ని ప్రారంభించాడు. ఆ ఉపదేశాన్ని జ్ఞానం కర్మచ కర్తాచ త్రిధైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి అనే శ్లోకంలో సంగ్రహంగా ఏమి చెప్పబోతున్నాను అనే విషయాన్ని పొందుపరిచి జ్ఞానం కావచ్చు, చేసేటువంటి పనులైనా కావచ్చు, ఆ పనులను చేసేటువంటి కర్తైనా కావచ్చు, ఈ 3 కూడా త్రిగుణాల యొక్క ప్రభావానికి లోనై ఉంటాయి, త్రిగుణాల యొక్క ప్రభావంలో మాత్రమే ఉంటూ ఉంటాయి అనే విషయాన్ని నేను చెప్తాను విను అనే ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞకు తగినట్లుగానే జ్ఞానాన్ని 3 విధాలుగా విభాగం చేసి చూపించాడు. అలాగే క్రియలను కూడా 3 రకాలుగా విభాగం చేసి చూపించాడు. అలా 3 రకాల విభాగాలను ఆ 2 విషయాలలో చూపించిన తరువాత కర్తలను 3 విధాలుగా విభాగం చేసి చూపించటానికి ఈ 26వ శ్లోకంలో పరమాత్మ ప్రారంభం చేస్తున్నాడు. అందులో మొదటి శ్లోకంలో ఇలా అంటున్నాడు: ముక్తసంగః అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే అని. కర్తలు 3 రకాలుగా ఉంటారు. ఆయా క్రియలను చేసేవారు, ఆయా పనులు చేసేవారు 3 రకాలుగా ఉంటారు. సాత్వికుడైనటువంటి కర్త, రాజసుడైనటువంటి కర్త, తామసుడైనటువంటి కర్త. వీరిలో సాత్వికుడైనటువంటి కర్త ఈ విధంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ముక్త సంగః, పని చేస్తాడు కానీ ఆ పనితో సంబంధాన్ని కలిగి ఉండడు. ఈ పనికి నేను కర్తను అనేటువంటి అహంకారాన్ని కానీ, ఈ పని ద్వారా నాకేదో ఫలితం రావాలి అనేటువంటి ఆసక్తి కానీ ఆ కర్తలో ఉండదు. కేవలం నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అనే తీరులోనే తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ ఉంటాడు. ఇటువంటి వాడు ముక్త సంగః అయినటువంటి కర్త, సాత్వికుడైనటువంటి కర్త. అలాగే సాత్వికుడైనటువంటి కర్త అనహంవాది, తనను గురించి తాను ఎక్కువగా చెప్పుకోడు, గొప్పగా చెప్పుకోడు, అహంకారంతో మాట్లాడడు. నేను కాబట్టి చేశాను అనేటువంటి వాక్యాలను ఈ సాత్వికుడైనటువంటి కర్త మాట్లాడడు. అనహంవాది, ముక్తసంగః అనహంవాది అయినప్పటికీ ఈ కర్త ధృత్యుత్సాహ సమన్విత, ధైర్యంతోనూ ఉత్సాహంతోనూ కూడి ఉన్నవాడై తాను చేయవలసినటువంటి పనులను చేస్తాడు. ముక్తసంగః అనహంవాది ధృతి ఉత్సాహ సమన్విత సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః, కార్యం తాను చేసుకున్నటువంటి పనికి ఫలితం వచ్చినా సరే, పని సిద్ధించినా సరే, సిద్ధించకపోయినా సరే, సిద్ధ్యసిద్ధ్యో నిర్వికారః, నిర్వికారంగా ఉంటాడు. ఏ రకమైనటువంటి వికారాలను ప్రదర్శించడు. సిద్ధ్యసిద్ధ్యో నిర్వికారః, అటువంటి కర్త సాత్విక ఉచ్యతే, సాత్వికుడైనటువంటి కర్త అని పిలువబడుతున్నాడు. సాత్వికుడైనటువంటి కర్త ఈ రకంగా ఉంటాడు. లేదా సాత్వికులుగా మారదలుచుకున్నటువంటి కర్తలు ఈ విధంగా ఉండాలి అనే విషయాన్ని పరమాత్మ ఈ 26వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పనులు చేయటం, ఏదో ఒక పని చేయటం అనేది అందరికీ ఉండేదే. కొంత చెప్పుకోవాలి అంటే తప్పని సరిగా కూడా ఉంటుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏదో ఒక పని చేయటం అనేది తప్పేది కాదు. కానీ ఆ పని చేసేటప్పుడు, ఆ పని లౌకికమైనటువంటి పని అయినా సరే, లేదా వైదికమైనటువంటి పని అయినా సరే, చేసేటప్పుడు అందులో సంగం, నేను కర్తను అనేటువంటి భావన, దీనివలన నాకు ఫలితం రావాలి అనేటువంటి భావన, ఈ రెండూ లేకుండా చేయటం అనేది ఉత్తమమైనటువంటి విధానం. కాబట్టి ఇలాంటి సంఘాన్ని విడిచిపెట్టి ముక్త సంగః
గా ఎవరైతే తాను చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుంటూ ఉంటారో అటువంటి కర్తను సాత్వికుడైనటువంటి కర్త లేదా సాత్వికుడైనటువంటి కర్త అనే పేరుతో పిలుచుకోవచ్చు. నేను కర్తను అనేటువంటి భావనను అహంకార రూపంగానూ దరిచేరనివ్వడు, నేను కర్తను అనేటువంటి కర్తృత్వాన్ని కూడా నెత్తిన వేసుకోడు ఈ సాత్వికుడైనటువంటి కర్త. ఆ క్రియతో ఆ సంఘాన్ని విడిచిపెట్టుకుంటాడు, కానీ క్రియను మాత్రం శ్రద్ధగా చేస్తాడు. అటువంటి వాడు సాత్వికుడైనటువంటి కర్త. సాత్వికుడైనటువంటి కర్త తనను గురించి తాను చేసే పనుల గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడడు లేదా ఎక్కువగా చెప్పుకోడు. నేను కాబట్టి ఇంత కుశలతతో ఇంత నైపుణ్యంతో పని చేశాను అని చెప్పుకోడు. కేవలం పని జరిగింది అని మాత్రమే చెప్తాడు. ఆ పని జరిగింది అనే మాటలో అహం, నేను అనే పదాన్ని చేర్చి చెప్పడు. నేను చేశాను, నేను కాబట్టి చేశాను, నేను మాత్రమే చేశాను, నేను మాత్రమే చేయగలను లాంటి పదాలేమి వాడడు. నేను అనే పదాన్ని చేర్చకుండా వాక్యాలను ప్రయోగిస్తాడు. పనులు జరిగినాయి, పని జరిగింది, పరమేశ్వరానుగ్రహంతో పని అయింది, పరమాత్మ యొక్క అనుగ్రహంతో పని పూర్తయింది, ఇలాంటి మాటలే మాట్లాడతాడు. కానీ నేను కష్టపడి చాలా శ్రమ కోర్చి లేదా నైపుణ్యంతో చేశాను అనే మాటలను మాట్లాడడు. అనహంవాది, అహం అనేటువంటి పదాన్ని ప్రయోగించనటువంటి వాడు, అహం అనే పదాన్ని వాక్యంలోకి జొప్పించి ప్రయోగాలు చేయనటువంటి వాడు సాత్వికుడైనటువంటి కర్త. అహంకారం మనసులో ఉండకపోవటం మాత్రమే కాకుండా అహంకారం మాటలలో ఉండకపోవటం కూడా సాత్వికుడైనటువంటి కర్త యొక్క ప్రత్యేకతలలో ఒకటి. అహంకారం మనసులోకి రానివ్వడు, అలాగే మాటలలో కూడా అహంకారాన్ని లేదా అహం, నేను అనేటువంటి పదాన్ని జొప్పించడు సాత్వికుడైనటువంటి కర్త అని పరమాత్మ అంటున్నాడు. సాత్వికుడుగా మారదలుచుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగానే ఉండాలి అనే సూచనను కూడా ఈ లక్షణ నిర్ణయంతో చేస్తున్నాడు. ముక్త సంగ అనహంవాది. పని నేను చేశాను అని చెప్పుకోవడానికి వీల్లేదు, పని నేను చేశాను అని అనుకోవడానికి కూడా వీల్లేదు, ఈ పనితో నాకు ఫలితం రావాలి అనే కోరిక కూడా వీల్లేదు. ఈ మూడు లేని కాడికి చేయటం ఎందుకు, చేయకుండా ఊరికే కూర్చుంటే సరిపోతుంది కదా అని అనుకుంటే అది సాత్వికమైనటువంటి లక్షణం కాదు అని పరమాత్మ అంటున్నాడు. పని యొక్క ఫలితం ఆశించకపోయినా సరే, నేను చేశాను అని చెప్పుకోకపోయినా సరే దాన్ని సర్వోత్సాహంతో చేయాలి. ఏ రకమైనటువంటి ఉత్సాహంతో చేయాలి? ధృత్యుత్సాహ సమన్వితగా ఉండి చేయాలి. ధైర్యాన్ని అదే సమయంలో ఉత్సాహాన్ని ఈ రెండిటిని ప్రదర్శిస్తూ పనిని పూర్తి చేయాలి. ధైర్యం లేదా ధృతి అనే పదానికి విఘ్నాలన్నీ వెంటపడుతూ ఉండగా, పనులకు ఆటంకాలు ఏర్పడుతూ ఉండగా కూడా ఆ ఆటంకాలను లెక్క చేయకుండా, ఆ విఘ్నాలను లెక్క చేయకుండా పూర్తయ్యేంత వరకు ఒకే స్వభావంతో పని చేయటం లేదా ఒకే ధైర్యంతో పని చేయటం అనే భావన అర్థం. లేదా విఘ్నాలను లెక్క చేయనటువంటి ధైర్యం ధృతి అనేటువంటి పదానికి ప్రస్తుతం అర్థం. అలాంటి ధైర్యంతో పని చేయాలి. కేవలం ఫలితాలను ఆశించకుండా మాత్రమే కాకుండా విఘ్నాలు వచ్చినా సరే ఆ విఘ్నాలను లెక్క చేయకుండా, ఆ విఘ్నాలను దాటుకుంటూ పనిచేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అదే సమయంలో ఉత్సాహంతో, నిరంతరం ఉద్యమంతో పని పూర్తి చేయాలి అనేటువంటి ఉద్యమాన్ని నడిపించుకుంటూ ఆ ఉద్యమ స్వభావంతో పని పూర్తి చేయటం అనేది సాత్వికుడి యొక్క లక్షణం, సాత్వికమైనటువంటి కర్త యొక్క లక్షణం అని పరమాత్మ అంటున్నాడు. విఘ్నాలు వచ్చినాయి కదా అని మధ్యలో విడిచిపెట్టడానికి వీల్లేదు. విఘ్నాలు వస్తాయేమో అనేటువంటి భయంతో ప్రారంభమే చేయకుండా ఉండటానికి వీలు లేదు. ఇది కాక నేను కర్తను అని చెప్పుకోవడానికి వీలు లేదు కదా, నాకు ఫలితం లేదు కదా అనేటువంటి భావనతో కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏ ప్రతికూలమైనటువంటి అంశాన్ని పట్టించుకోవటానికి వీల్లేదు. కేవలం కర్తవ్యం అవునా కాదా, ఇది ప్రమాణాల ద్వారా వచ్చినటువంటి క్రియ అవునా కాదా అనేటువంటి ఆలోచన మాత్రమే చేయాలి. అలాంటి భావనతో చేసేటువంటి క్రియలు, అలాంటి భావనతో చేసేటువంటి క్రియల యొక్క కర్త సాత్వికమైనటువంటి కర్తగా పిలువబడతాడు. కాబట్టి ముక్త సంగ అనహంవాది
ధృతి ఉత్సాహ సమన్విత. ఈ లక్షణాలు 4 సాత్వికుడైనటువంటి కర్త యొక్క లక్షణాలు. సాత్వికమైనటువంటి కర్తగా మారదలుచుకున్నవారు సాధించుకోవలసినటువంటి లక్షణాలు అని పరమాత్మ అంటున్నాడు. వీటన్నిటినీ మించి ఇంకా కూడా సాత్వికుడైనటువంటి కర్త సాధించుకోవలసినవి లేదా సాత్వికుడైనటువంటి కర్త సాధించుకున్నవి 2 ప్రధానమైన లక్షణాలు ఉంటాయి. అవి సిద్ధ్యసిద్ధ్యోర్ నిర్వికార అనేటువంటి లక్షణాలు. ఏ ఫలితం లేదా ఏ పనైనా సరే ఫలితం వైపుగా గనక ప్రయాణం చేస్తూ ఉంటే, ఫలితాన్ని అందించేటట్లుగా ఉంటే, లేదా కార్యం సఫలం అయితే మానవుల యొక్క ముఖాలలో సంతోషం కనిపించటం అనేది కద్దు. ఫలితం గనక రాకపోతే లేదా దుష్ఫలితం గనక అందినట్లయితే మానవుల ముఖాలు వాడిపోవటం కూడా ఉండేదే. ఈ 2 రకాల వికారాలను ప్రదర్శించటం అనేది మానవుల యొక్క ఒక స్వభావం. పని సఫలమైనప్పుడేమో సంతోషంతో ముఖం ఉంచుకోవటం, పని కాకపోతే లేదా పని వేరే రకంగా చెడిపోతే మొహాన్ని కొంచెం వాడినట్లుగా చేసుకోవటం అనేది మానవులకు ఉన్నటువంటి లక్షణాలలో ప్రధానమైనటువంటి లక్షణాలు. ఈ 2 లక్షణాలను దాటి, ఈ 2 లక్షణాలు లేకుండా చూసుకోవాలి. సిద్ధౌ నిర్వికారత, అసిద్ధౌ నిర్వికారత అనేటువంటి లక్షణాన్ని సాధించుకోవాలి. సిద్ధౌ పని పూర్తయినా లేదా పని సఫలమైనా సరే నిర్వికారంగా ఉండటం, పని పూర్తి కాకపోయినా అసిద్ధౌ, పని దుష్ఫలితాన్ని ఇస్తున్నా లేదా పూర్తి కాకపోయినా చెడిపోయినా ఇటు అటుగా ఉన్నా సందిగ్ధంగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఏ రకమైనటువంటి ముఖంలో వికారం కానీ మనస్సులో వికారాన్ని కానీ కలిగి ఉండకపోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం అని కూడా పరమాత్మ చెప్తున్నాడు. వీటిని 2 లక్షణాలుగాను చెప్పుకోవచ్చు, సిద్ధౌ నిర్వికారత, అసిద్ధౌ నిర్వికారత అని, లేదా సిద్ధ్యసిద్ధ్యోర్ నిర్వికారత అనేటువంటి ఒకే లక్షణంగానైనా చెప్పుకోవచ్చు. ఇలాంటి నిర్వికారత్వ స్థితిని కూడా కర్త సాధించుకోగలిగి ఉండాలి. అలాంటి సాధించుకున్నటువంటి కర్తనే, నిర్వికార స్థితిని సాధించుకున్నటువంటి కర్తనే సాత్వికుడైన కర్త అని పిలవటానికి ఆస్కారం ఉంటుంది అని పరమాత్మ అంటున్నాడు. సాత్వికులైనటువంటి కర్తలు ఈ విధంగా ఉంటారు అని చెప్తున్నాడు. సాత్వికులు కాదలచినటువంటి కర్తలు ఈ విధంగా నడుచుకోవాలి అని కూడా చెప్తున్నాడు. ఆ పని మీద లేదా ఆ క్రియ మీద నేను కర్తను అనేటువంటి అహంకారాన్ని కలిగి ఉండకూడదు, లేదా దీని ద్వారా ఫలితాన్ని పొందాలి అనేటువంటి ఆశ ఉండకూడదు. అదే సమయంలో నేను కర్తను అని చెప్పుకోవటానికి వీలు లేదు. ధృతిని ఉత్సాహాన్ని మాత్రం విడిచిపెట్టుకోవడానికి వీలు లేదు. కార్యం సఫలమైనా సరే, కార్యం నిష్ఫలమైనా సరే, పని జరిగినా జరగకపోయినా సరే ఏ రకమైనటువంటి వికారాన్ని కలిగి ఉండటానికి వీలు లేదు అనే లక్షణాలను సాధించిన వారినే సాత్వికుడైనటువంటి కర్త అని పిలవటానికి ఆస్కారం ఉంటుంది. ఈ లక్షణాలు సాత్వికతకు దోహదం చేస్తాయి కాబట్టి సాధకులు వీటిని అలవరుచుకోవాలి అని కూడా చెప్తున్నాడు. సాత్వికమైనటువంటి కర్త అనే పదం కొత్తదేమో కానీ, సాత్విక కర్త లేదా కర్త సాత్విక ఉచ్యతే అనేటువంటి వాక్యం కొత్తదేమో కానీ పరమాత్మ చెప్తున్నటువంటి ఈ విషయం కొత్తది మాత్రం కాదు. పరమాత్మ శాస్త్రారంభం నుండి తాను చేయదలిచినటువంటి ఉపదేశాన్ని ప్రారంభించిన క్షణం నుండి ఈ అంశాన్ని చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఈ అంశాన్నే ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. 2వ అధ్యాయంలో యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అనే శ్లోకాన్ని చెప్పాడు. 48వ శ్లోకంగా యోగస్థః కురు కర్మాణి సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యసిద్ధిల్లో కార్యం సిద్ధించని, కార్యం సిద్ధించకపోవని, పని ఫలితాన్ని ఇవ్వకపోని, దుష్ఫలితాన్ని ఇవ్వని ఏ విధంగా ఉన్నా సరే సమస్థితిని సాధించటం, మానసికంగా ఏ రకమైనటువంటి ఒడుకుదుడుకులకు లోను కాకపోవటం, ముఖంలోను కూడా వికారాలను ప్రదర్శించకపోవటం అనేది ఒక సమత్వం, అది యోగం. అలాంటి యోగాన్ని ఆశ్రయించుకుని ఉండి నీవు చేయవలసినటువంటి కర్తవ్యాలను నువ్వు చెయ్యి. యోగస్థః కురు కర్మాణి.
ఆ యోగస్థ కురు కర్మాణి అనేటువంటి దశలో సంగం త్యక్త్వా, సంఘాన్ని ఆ క్రియలతో ఉండేటువంటి సంబంధాన్ని పూర్తిగా విడిచిపెట్టుకుని, కురు నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాలను మాత్రం నువ్వు చెయ్యి అనే విషయాన్ని పరమాత్మ అక్కడే చెప్పాడు. తర్వాత కూడా చాలా చాలా అధ్యాయాలలో చాలా రకాలుగా ఇదే విషయాన్ని నిరూపణ చేసుకుంటూనే వస్తున్నాడు. ఆ నిరూపణ చేసుకుంటూ వస్తున్నటువంటి అంశానికి ఉపసంహార రూపంగా అక్కడ యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా అనేటువంటి అంశాన్ని ముక్త సంగ అనే అంశం ద్వారా ఉపసంహారం చేశాడు. అలాగే సిద్ధ్యోర్ నిర్వికార అనేటువంటి పదం ద్వారా యోగస్థ అనే పదం ద్వారా చెప్పినటువంటి అంశానికి ఉపసంహారం చేశాడు. తాను ముందు నుంచి 2వ అధ్యాయంలో ప్రారంభం నుండి చెప్పుకుంటూ వస్తున్నటువంటి సిద్ధ్యోహో సమత్వం, లేదా కార్యం సఫలం కానీ కాకపోని చేయవలసినటువంటి కర్తవ్యాలను మాత్రం చేసి తీరటం అనే అంశాన్ని పరమాత్మ ఈ విధంగా ఇక్కడ ఉపసంహారం చేసుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి సిద్ధ్యోర్ నిర్వికారత్వాన్ని గనక సాధించుకున్నట్లయితే అది సాత్వికతగా చెప్పబడుతుంది, లేదా సాత్వికతకు దోహదం చేస్తుంది అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పదలిచాడు. ఇదే కాక 4వ అధ్యాయంలో గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అనే సందర్భంలో కావచ్చు, వేరువేరు సందర్భాలలో కావచ్చు, ఈ అంశాన్ని నిరూపణ చేసుకుంటూనే వచ్చాడు. చేసుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉపసంహారం చేశాడు. ధృతి, ఉత్సాహం లాంటి సద్గుణాల గురించి 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యోగంలో పరమాత్మ విస్తృతంగానే చెప్పాడు. అందులో దైవీ సంపదలుగా ధృతిని, ఉత్సాహాన్ని చెప్పాడు. కాబట్టి సాత్వికమైనటువంటి దైవీ సంపదలను అలవరుచుకున్నటువంటి కర్త సాత్వికుడు అవుతాడు అనే విషయాన్ని మరొకసారి పరమాత్మ చెప్పినటువంటి దైవ సంపదల యొక్క ఉపసంహార రూపంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తాను గత అధ్యాయాలలో చెప్తూ వస్తున్నటువంటి ప్రధానమైన విషయాలన్నిటినీ పరమాత్మ ఈ శ్లోకంలో ఉపసంహారం చేస్తూ ముక్తసంగ అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని అంటున్నాడు. మనందరినీ కూడా ఈ రకంగా సాత్వికమైనటువంటి కర్తృత్వం దిశగా పరమాత్మ ప్రేరేపిస్తున్నాడు. సాత్వికమైనటువంటి కర్తృత్వం లేని అకర్తృత్వాత్మ స్థితికి చేరుస్తుంది అని పరమాత్మ దృఢంగా విశ్వసిస్తున్నాడు. విశ్వసిస్తూ సాత్వికమైనటువంటి కర్తృత్వమే కర్తృత్వంలో శ్రేష్టం, లేదా సాత్వికమైనటువంటి కర్తగా ఉండటమే శ్రేయస్కరం, ఇలా కాకుండా రాజసమైనటువంటి కర్తగా కానీ తామసమైనటువంటి కర్తగా కానీ ఉండటం శ్రేయస్కరమేమీ కాదు అనే అంశాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో వెల్లడిస్తున్నాడు. రాజసమైనటువంటి కర్త ఏ రకంగా ఉంటాడు, లేదా తామసమైనటువంటి కర్త ఏ రకంగా ఉంటాడు అనే మన ప్రశ్నలకు పై 2 శ్లోకాలలో సమాధానాన్ని ఇస్తున్నాడు. అందులో రాజసమైనటువంటి కర్త ఈ విధంగా ఉంటాడు. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధ హింసాత్మక అశుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత అని. రాజసమైనటువంటి కర్త, రజోగుణ ప్రభావం అధికంగా ఉండేటువంటి కర్త ఎలా ఉంటాడు అంటే రాగి, అనుకూలమైనటువంటి భావనతో, అనుకూలమైనటువంటి రాగంతో ప్రతి పనిని చేయటానికి పూనుకుంటాడు. ఏ పని చేసినా సరే ఇది నాకు అనుకూలం అనే భావన ఉంటేనే చేస్తాడు. ఇది నేను చేయవలసింది అనే భావన ద్వారా మాత్రం చేయడు. దీనివలన నాకేదో లాభం ఉంది అని అనుకుంటే, ఇది నాకు అనుకూలం అనే భావన ఉంటేనే, ఆ రాగం ఉంటేనే ఆ కర్తృత్వాన్ని లేదా ఆ క్రియను ప్రోత్సహించుకుంటాడు లేదా వదిలేసుకుంటాడు. రాగి ఈ రాగానికి తగినట్లుగానే కర్మఫల ప్రేప్సు, కర్మఫలాన్ని నిరంతరం పొందాలి అనేటువంటి ఆశతోనే ఉంటాడు. కర్మఫలితం ఉంటేనే అందులోకి దిగుతాడు, ఫలితం లేకపోతే దిగడు. ఫలితం లేదు అనిపించినా సరే దిగడు. మన కర్తవ్యమైనా సరే, బాధ్యత అయినా సరే, ఫలితం లేదు, లాభం లేదు అంటే దిగడు. ఇలాంటి వాడు రాజసమైనటువంటి కర్త. రాగంతోనూ అలాగే
కర్మఫల ప్రేప్సతోనూ చేయవలసినటువంటి కర్తవ్యాలను కానీ లేదా ఇష్టమైనటువంటి కర్తవ్యాలను కానీ చేసేటువంటి కర్త రాజసమైనటువంటి కర్త. రాగి కర్మఫల ప్రేప్సు. వీటితో పాటుగా లుబ్ధ, తన యొక్క రజోగుణం పెరుగుతూ పెరుగుతూ ఉండగా ఆ పెరుగుదలకు పర్యవసానంగా లోభాన్ని కూడా కలిగి ఉంటాడు. లోభం అంటే మనం ఇంతకుముందే చాలాసార్లు అనుకున్నాం, పరద్రవ్యాదానేచ్ఛ, ఇతరుల వస్తువులను ఇతరుల యొక్క ఫలితాలను పొందాలి అనేటువంటి ఆశ. అటువంటి లోభంతో కూడా తాను చేయవలసినటువంటి లేదా తాను చేయకూడనటువంటి తనకు నచ్చినటువంటి పనులు చేసుకుంటాడు. లుబ్ధ. ఇటువంటి పనులు చేయటానికి తనను కానీ ఎదుటివారిని కానీ హింసించటానికి ఇతను వెనకాడడు. తన లాభం కోసం, తాను లాభం పొందటం కోసం ఇతరులను హింసించడానికి ఏమాత్రం సందేహించడు. తనను తాను హింసించుకోవడానికి కూడా సంకోచించడు. ఇతని యొక్క స్వభావంలోనే ఈ హింస అనేది ఇమిడి ఉంటుంది. ఇతను హింసాత్మకుడుగా ఉంటాడు. లుబ్ధ హింసాత్మక. కేవలం ఫలితం మీద దృష్టి పెట్టినవాడు కాబట్టి, ఫలితాన్ని సాధించుకోవాలి అనేటువంటి ఆలోచన మాత్రమే ఉన్నవాడు కాబట్టి ఇతను అశుచిగా కూడా ఉండటానికి వెనకాడడు. అశుచి బాహ్యమైనటువంటి శౌచాన్ని పాటించనక్కర్లేదు. ఆంతరం లోపల మనసులో ఉండవలసినటువంటి శుచిత్వం అనేది ఉండనక్కర్లేదు అనేటువంటి భావనలో ఉంటాడు. లుబ్ధ హింసాత్మక అశుచి. ఇదే సమయంలో హర్ష శోకాన్విత. తాను చేయదలుచుకున్నటువంటి పనిని గనక సఫలం చేసుకోగలిగితే, దానికి ఫలితం కనిపిస్తే వెంటనే సంతోషాన్ని పొందుతాడు. తాను చేసుకునేటువంటి పనికి దుష్ఫలితం కనిపించటం కానీ, ఫలితం కనిపించకపోవటం కానీ, ఇటు అటు అవటం కానీ గనక ఉంటే అతను శోకానికి కూడా గురి అవుతాడు, బాధపడతాడు. పని సఫలం అయితే సంతోషిస్తాడు, పని సఫలం కాకపోతే బాధపడతాడు. హర్ష శోకాన్విత. ఇటువంటి కర్త రాజస పరికీర్తిత. ఇటువంటి కర్త రాజసమైనటువంటి కర్తగా చెప్పబడుతున్నాడు. రాజసమైనటువంటి కర్తగా ఈ కర్తను చెప్పుకోవచ్చు అని పరమాత్మ అంటున్నాడు. ఈ రాజసమైనటువంటి కర్తృత్వానికి దూరంగా ఉండటానికి గల కారణాలను ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. రాజసమైనటువంటి కర్తృత్వంలో కొన్ని అంశాలు అనుకూలంగా కనిపించినప్పటికీ కొన్ని రజోగుణం యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి అంశాలు, అవి ఎవరికి ఒప్పుకోవటానికి వీలున్న అంశాలు కావు. కాబట్టి అటువంటి అంశాలను గనక చూపిస్తే రాజసమైనటువంటి కర్తృత్వం అక్కరలేనిది అనే నిర్ణయాన్ని వినేవారే తీసుకుంటారు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో రాగి కర్మఫల ప్రేప్సు అనే 2 పదాలతో పాటు లుబ్ధ హింసాత్మక అశుచి అనే 3 పదాలను కూడా ప్రయోగిస్తున్నాడు. రాగి ఏదో ఒక వస్తువు మీద లేదా ఫలితం మీద అనుకూలమైనటువంటి భావనతో ఉండటం మానవులకు సహజమే కదా అనే అభిప్రాయాన్ని, అలాగే కర్మఫల ప్రేప్సు చేసుకునేటువంటి పనికి ఫలితమే దక్కకపోతే పని చేయటం ఎందుకు అనేటువంటి భావన కూడా సరి అయినదే కదా అనేటువంటి అభిప్రాయాన్ని చూపిస్తూ, ఇది మానవులకు అలవాటు అయిపోయింది. రాగంతో ఉండటం లేదా చేసుకునే ప్రతి పనికి ఫలితం ఉండి తీరాలి అనేటువంటి భావనతో ఉండటం అనేది మానవులకు అలవాటు అయిపోయింది. ఇందులో ఉండేటువంటి లోపాలేవి మానవులకు కనిపించటం లేదు. కానీ ఈ అలవాటు లేదా ఈ అలవాటును తెచ్చిపెట్టేటువంటి రజోగుణం మానవులను చెడు పనికి కూడా ప్రోత్సహిస్తుంది. అభిప్రాయాలను, అలవాటులను చెడు వైపుగా కూడా తీసుకువెళుతుంది. ఆ తీసుకువెళ్ళటంలో భాగంగానే కేవలం రాగంగాను లేదా నేను చేసుకున్నటువంటి పనికి ఫలితాన్ని నేను అనుభవించాలి అనే భావనగాను కనిపించే ఈ రజోగుణం క్రమంగా లోభంగా కూడా పరిణమిస్తుంది, లోభంగా మారిపోతూ ఉంటుంది. ఇలా లోభంగా మారినటువంటి ఇతరుల యొక్క ఫలితాలను, ఇతరుల యొక్క వస్తువులను కూడా పొందాలి అనేటువంటి భావన దాకా, ఇలాంటి కూడని కోరిక దాకా వెళ్ళినటువంటి ఈ రాజసమైనటువంటి గుణం క్రమంగా
మానవుణ్ణి హింసకు కూడా ప్రేరేపిస్తుంది. మానవుడు క్రమక్రమంగా హింసాత్మకుడుగా మారిపోయేందుకు కూడా ఆస్కారం ఉంది. రాజసమైనటువంటి స్వభావం, రాజసమైనటువంటి గుణము యొక్క ప్రభావాన్ని అంగీకరించినటువంటి మానవుడు క్రమక్రమంగా లుబ్ధుడుగా అలాగే హింసాత్మకుడుగా మారిపోయేందుకు ఆస్కారం ఉంది అని పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే లోభాన్ని, హింసను అంగీకరిస్తాడో అప్పుడు సహజంగానే మానవుడు అశుచిగా మారిపోతాడు. అశుచిగా మారిపోయినటువంటి మానవుడు ఏమి చేసుకున్నా సరే సరి అయిన ఫలితాన్ని పొందలేడు. తన యొక్క మానసికమైనటువంటి అశుచిత్వానికి అలాగే శారీరకమైనటువంటి అశుచిత్వానికి దుష్ఫలితాలను అందుకుని తీరతాడు. కాబట్టి ప్రారంభంలో అనుకూలంగా కనిపించేటువంటి ఈ రజోగుణం మానవుడిని క్రమక్రమంగా పతనం వైపుకు తీసుకువెళ్తుంది. మానవుణ్ణి అశుచిగా మార్చేస్తుంది. మానవుణ్ణి దుష్ఫలితాల వైపుగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ రజోగుణాన్ని దగ్గరకు రానివ్వకూడదు, రజోగుణాన్ని ప్రోత్సహించుకోకూడదు అని పరమాత్మ సలహా ఇవ్వదలిచాడు. సలహా ఇవ్వదలిచి దాని యొక్క పరిణామక్రమం ఏ విధంగా ఉంటుంది అని చూపించటానికి ఈ శ్లోకాన్నే వాడుకున్నాడు. రజోగుణం యొక్క పరిణామక్రమం ఏ ఏ విధంగా ఉండవచ్చు? మొదల్లో అనుకూలమైనటువంటి భావనగా కనిపించవచ్చు. ఆ తరువాత కర్మఫలం మీద ఆసక్తిగా కనిపించవచ్చు. ఆ తరువాత రాగం అనుకూలమైనటువంటి భావనగా ప్రాథమిక దశలో కనిపించవచ్చు. అనుకూలమైనటువంటి భావనగా కనిపించే దశ నుండి నేను చేసుకున్న పనికి ఫలితం రావాలి అనే దిశగా అది పరిణమించవచ్చు. అది ఈ రెండు కూడా అనుకూలం అని అనుకునేటువంటి దశలోనే రూపాన్ని మార్చుకుని లోభంగా పరిణమించవచ్చు. పరుల సొమ్ము కూడా కావాలి అనేటువంటి ఆశగా పరిణమించవచ్చు, లేదా ఆశగా పరిణమించి తీరుతుంది. ఈ పరుల సొమ్ము కావాలి, లోభం అనేటువంటి పరిణామంలోకి మారినటువంటి ఈ రజోగుణం క్రమక్రమంగా హింసగా కూడా మారవచ్చు. ఆ హింస స్వపరహింసగా ఉండవచ్చు. తనను అలాగే ఎదుటి వారిని ఇద్దరినీ కూడా హింసించే దిశగా ఈ రజోగుణం మారిపోవచ్చు. హింసించడం అనేది వచ్చిన తరువాత పూర్తిగా అశుచిత్వంగా, అశుచిగా ఈ రజోగుణం మారిపోవచ్చు. కాబట్టి అనుకూలమైన భావన నుండి అశుచిత్వం వరకు ఈ రజోగుణం యొక్క పరిణామక్రమం ఉంటుంది. ఈ పరిణామక్రమాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి సాధకులు రాజసమైన గుణాన్ని ప్రోత్సహించకుండా, అలాగే రాగాన్ని, అనురాగాన్ని ప్రోత్సహించుకోకుండా సాత్వికమైనటువంటి కర్మలను చేసుకునే దిశగా తమను తాము మరల్చుకోవాలి అని పరమాత్మ సూచన ఇవ్వదలిచాడు. సూచనను ఈ పరిణామక్రమాన్ని చూపించటం ద్వారా ఇస్తున్నాడు. అదే సమయంలో సాత్వికుడైనటువంటి కర్తకు, రాజసుడైనటువంటి కర్తకు ఉండేటువంటి భేదాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోమని పరమాత్మ మనకు సలహా ఇస్తున్నాడు. సాత్వికుడైనటువంటి కర్త సిద్ధ్యసిద్ధ్యోర్ నిర్వికారగా ఉంటాడు. సాత్వికుడైనటువంటి కర్త కార్యం సిద్ధించినా, కార్యం సిద్ధించకపోయినా నిర్వికార స్థితిని పొంది ఉంటాడు. కానీ రాజసుడైనటువంటి కర్త ఏ విధంగా ఉంటున్నాడు అంటే హర్ష శోకాన్విత. కార్యం గనక సిద్ధిస్తే, కార్యానికి తాను చేసుకున్నటువంటి పనికి ఫలితం లభిస్తే హర్షాన్ని, సంతోషాన్ని పొందుతున్నాడు. కార్యం గనక ఫలించకపోతే లేదా దుష్ఫలితాన్ని ఇస్తే ఫలితం ఇస్తుంది అనేటువంటి గ్యారంటీ లేకపోతే శోకాన్వితగా ఉంటున్నాడు. శోకాన్ని పొందుతున్నాడు, దుఃఖాన్ని పొందుతున్నాడు. కాబట్టి హర్ష శోకాన్వితగా ఉంటున్నాడు. సాత్వికుడైనటువంటి కర్త సమంగా ఉంటున్నాడు. తన మనస్సును తాను బాధపరుచుకోవటం లేదు, బాధ పెట్టుకోవటం లేదు. మనస్సుకు ఏ రకమైనటువంటి ఒడుదుడుకులు లేకుండా చూసుకుంటున్నాడు. కానీ రాజసమైనటువంటి కర్త తన మనస్సును తానే హింసించుకుంటున్నాడు. ఒక దశలో సంతోషాన్ని ఇచ్చుకుంటున్నాడు, మరొక దశలో బాధను కూడా తానే పెంచుకుంటూ తన మనస్సును తానే హింసించుకుంటున్నాడు. ఎప్పుడైతే తన మనస్సును తానే హింసించుకునే స్థితికి చేరాడో అప్పుడు సాధకుడు దాదాపుగా ఇబ్బందుల పాలైనట్లే. ఇబ్బందుల పాలయ్యేటువంటి ఈ రకమైనటువంటి
కర్తృత్వానికి ఈ రకమైనటువంటి క్రియలకు స్వభావానికి దూరంగా ఉండవలసినటువంటి అవసరం సాధకులకు తప్పకుండా ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని హర్షశోకాన్విత అనేటువంటి అంశాన్ని కూడా లేకుండా చేసి సిద్ధ్యోర్ నిర్వికార అనే స్థితిని సాధించుకోవాలి అని పరమాత్మ మనకు బలంగా సలహా ఇస్తున్నాడు. ఆ సలహాతో రాజసమైనటువంటి కర్తను ఈ విధంగా పరిచయం చేస్తున్నాడు. రాగీ కర్మఫల ప్రేప్సు లుబ్ధ హింసాత్మక అశుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత అని. రాజసుడైనటువంటి కర్తే, రజోగుణం యొక్క ప్రభావం అధికంగా ఉన్నటువంటి కర్తే ఈ విధంగా ఉంటే, తమోగుణ ప్రభావం అధికంగా ఉండేటువంటి కర్త ఏ విధంగా ఉండాలి? రజోగుణం యొక్క ప్రభావం అధికంగా ఉన్న కర్తే పడరాని కష్టాలు పడేటట్లయితే, తామసమైనటువంటి కర్త ఏ రకమైనటువంటి కష్టాలు పడాలి, ఏ రకంగా ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి అని మనలో కూడా ఉబలాటం ఉంది. ఆ ఉబలాటాన్ని పరమాత్మ గ్రహించి పై శ్లోకంలో తామసమైనటువంటి కర్తను ఈ విధంగా పరిచయం చేస్తున్నాడు. అయుక్త ప్రాకృత స్తబ్ధ షఠ నైష్కృతిక అలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అని. తామసమైనటువంటి కర్త ఈ విధంగా ఉంటాడు. అయుక్త, తాను తన ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉండడు, తన మనస్సును తన అదుపులో ఉంచుకోడు, ఏవి ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తాడు. అసలు తానే డిసిప్లిన్డ్గా ఉండడు, అదుపులో ఉండడు, అయుక్తగా ఉంటాడు. అయుక్త. అదే సమయంలో ప్రాకృత, మనస్సును మంచి సంస్కారాలతో నింపుకోడు, మనస్సును శాస్త్రీయమైనటువంటి సంస్కారాలతో నింపుకోడు, కుసంస్కారాలతోనూ దుష్ట సంస్కారాలతోనూ మనస్సును పూర్తిగా నింపుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించుకోవాలి అని అనుకుంటాడు. ప్రాకృత. అదే సమయంలో స్తబ్ధ, ఈ తామసమైనటువంటి కర్త ఎవరికి వంగడు, ఎవరికి లొంగడు. పెద్దలకు గురువులకు వంగి నమస్కారం చేయాలి అని అనుకోడు, పెద్దలు చెప్పిన మాటను వినాలి అని కూడా ఏమీ అనుకోడు, గురువాక్యాన్ని ఉపదేశవాక్యాన్ని మన్నించాలి అని అనుకోడు. స్తబ్దంగా ఉంటాడు, కట్టె ఉన్నట్లు ఉంటాడు. వంగడు, ఎవరికి లొంగడు. స్తబ్ధ. ఇదే సమయంలో షఠ, తనలో ఉండేటువంటి దుర్గుణాలన్నిటినీ మూసేసుకుని బయటికి కనిపించకుండా చేసి ఎదుటివారిని వంచన చేయటానికి కూడా పూనుకుంటాడు. షఠంగా ఉంటాడు. ఈ షఠత్వం కూడా ఒక దశలోనే ఉంది, లేదా ఒక స్థాయిలోనే ఉంది. ఈ షఠత్వాన్ని మించిన దుర్గుణాన్ని కూడా కలిగి ఉంటాడు. నైష్కృతికగా ఉంటాడు. తనలో ఉండేటువంటి దుష్టత్వాన్ని మూసేసి తాను ఉపకారిని అని ఎదుటివారిని నమ్మించి వారి నమ్మకాన్ని పొందిన తరువాత వారికి అపకారం చేసి వారి యొక్క వృత్తిచ్ఛేదనం చేస్తాడు. నైష్కృతిక. కానీ తాను ఏ పని చేయదలుచుకున్నా సరే, తాను చేయవలసిన పని ఏమున్నా సరే ఆ పనిలో అలసహగా ఉంటాడు, సోమరిపోతుగా ఉంటాడు. ఏ పని తొందరపడి చేయడు, ఏ పని చేయడు. షఠ నైష్కృతిక అలసహ. అలాగే విషాది, ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు, ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటాడు. విషాది. ఎందుకింత విషాదం, ఎందుకింత ఏడుపు? నీవు చేసుకోవలసింది ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా అని అడిగితే దీర్ఘసూత్రిగా ఉంటాడు. చేయవలసిన పనిని ఏమీ తొందరగా చేయడు. ఈరోజు రేపు చేయవలసినటువంటి పనులు నెలలు సంవత్సరాలు గడిచినా సరే చేయడు. దీర్ఘసూత్రిగా ఉంటాడు. విషాది, దీర్ఘసూత్రి. ఒకవైపు ఏడుస్తూ ఉంటాడు లేదా విషాదాన్ని పొందుతూ ఉంటాడు, కానీ దాన్ని తప్పించుకోవటానికి వెంటనే పని ప్రారంభించడు. విషాది దీర్ఘసూత్రి చ కర్త తామస ఉచ్యతే
అని పరమాత్మ తామసమైనటువంటి కర్తను పరిచయం చేస్తున్నాడు. తామసమైనటువంటి కర్తగా ఉండవద్దు అని మనకు సలహా ఇస్తున్నాడు. తామసమైనటువంటి కర్త ఏమేం చేస్తాడు అంటే అయుక్తగా ఉంటాడు. ఏమి ఇంద్రియ నిగ్రహం కానీ మనోనిగ్రహం కానీ మరొకటి కానీ ఒక మంచి మార్గంలో నడవటం అనే అంశం కానీ ఇతనేం పాటించడు. కాబట్టి అయుక్తగానే ఉంటాడు. అయుక్తగా ఉండటం అనేది మంచిది అని ఎవరు అనుకోరు. కాబట్టి ఈ తామసమైనటువంటి కర్తృత్వం, తామసమైనటువంటి కర్త యొక్క లక్షణాన్ని ఎవరు ప్రోత్సహించుకోనక్కర్లేదు అని పరమాత్మ అంటున్నాడు అయుక్త అనేటువంటి పదం ద్వారా. అలాగే తామసమైనటువంటి కర్త ప్రాకృత, మంచి సంస్కారాలను కలిగి ఉండడు. మంచి సంస్కారాలతో ఈ తామసమైనటువంటి కర్త ఉండడు, కుసంస్కారాలతోనే ఉంటాడు. శాస్త్రం మీద, వేదవాక్యాల మీద, పరమాత్మ యొక్క ఉపదేశాల మీద నమ్మకం లేనివాడు కాబట్టి ఆ ఉపదేశాలను విని మనసులోకి మంచి సంస్కారాలు రావాలి అనే భావన ఈ కర్తకు ఉండదు. కుసంస్కారాలు, తాను పెంచుకున్నటువంటి కుసంస్కారాలే గొప్ప అని అనుకుంటూ ఉంటాడు. ఆ కుసంస్కారాల ద్వారానే ఏం చేసినా చేయాలి అనే అభిప్రాయంతోనే ఉంటాడు. వాస్తవానికి లోపల ఉండేటువంటి కుసంస్కారాలను అతను గుర్తించుకోలేడు, కానీ ఉన్నవేవో మంచివి అనేటువంటి భావనలోనే ఉంటాడు. మంచివి అనే వాటిని లోపలికి తెచ్చుకోవటానికి ఇష్టపడడు. అందువలన ప్రాకృతుడిగా మిగిలిపోతాడు. ప్రాకృత, సంస్కృత కాదు, సంస్కారాన్ని కలిగి ఉన్నవాడు కాడు. సంస్కారాన్ని కలిగి ఉన్నవాడు కాక దానికి విరుద్ధంగా ప్రవర్తించే ప్రాకృతుడిగా ఇతను మిగిలిపోతాడు. అయుక్త, ప్రాకృత. ఇదే సమయంలో స్తబ్ధగా ఉంటాడు. ఎవరైనా నీలో ఇలాంటి కుసంస్కారాలున్నాయి, లేదా నీలో ఇలాంటి దుష్టమైనటువంటి సంస్కారాలున్నాయి, వీటిని పోగొట్టుకోవాలి, మంచి సంస్కారాలను తెచ్చుకోవాలి అనే ఉపదేశం చేయడానికి పూనుకుంటే, ఉపదేశం చేయడాన్ని ప్రారంభిస్తే వారికి లొంగడు, వారి యందు వినయంగా ఉండడు. వారి యందు మాత్రమే కాకుండా వారు చెప్పేటువంటి వాక్యాల మీద కూడా వినయంగా ఉండడు. వారు చెప్పేటువంటి వాక్యాలను వినాలని అనుకోడు. ఎందుకంటే ఇతను స్తబ్ధ, ఎవరికి వంగే రకం కాదు, ఒక ఉపదేశానికి లొంగే రకం కూడా కాదు. కాబట్టి స్తబ్ధగా ఉంటాడు. ఈ స్తబ్ధగా ఉన్నవాడికి మనసులో ఉండేటువంటి కుసంస్కారాలు పోయేందుకు ఆస్కారం లేదు, మంచి సంస్కారాలు రావటానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆ కుసంస్కారాలు పెరిగిపోతూ, ఈ స్తబ్ధత్వం పెరిగిపోతూ క్రమక్రమంగా తనను తాను పతనం చేసుకునేటువంటి స్థాయికి ఇంకా 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 దిగజారుతూనే ఉంటాడు. కాబట్టి అయుక్త, ప్రాకృత, స్తబ్ధ అనేటువంటి మూడవ దశ చాలా కఠినమైన దశ. అయుక్త అనేది మొదటి దశ అనుకుంటే, రెండవ దశ ప్రాకృత అనేటువంటి దశ అనుకుంటే, మూడవ దశ స్తబ్ధ అనే దశ ఇంకా ఘోరమైనటువంటి దశ. ఈ దశలతో సంబంధం లేకుండా ఈ తామసమైనటువంటి కర్త షఠగా ఉంటాడు. షఠుడు అంటే తనను తాను వేరే విధంగా చూపించుకునేవాడు. తనలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను కాక తనలో లేనటువంటి శక్తి సామర్థ్యాలను చూపిస్తూ ఎదుటివారిని వంచేవాడుగా ఉంటాడు. ఇటువంటి వాడు షఠః అనే పేరుతో పిలువబడతాడు. ఆ షఠగా కూడా ఈ తామసమైనటువంటి కర్త ఉంటాడు. తనను తాను వేరే రకంగా చూపించుకుంటాడు. తనను తాను వంచనాత్మకంగా ఎదుటివారికి చూపించుకుంటాడు. ఉన్నదున్నట్టుగా చెప్పడు, లేదా తనలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను యథావత్తుగా చూపించడు. షఠత్వం కూడా కొంతవరకు పర్వాలేదేమో, కొంతవరకు అంటే తామసమైనటువంటి కర్త యొక్క లక్షణాలను పరిశీలించుకుంటే కొంతవరకు పర్వాలేదేమో. తనను తాను వేరుగా చూపించుకుంటున్నాడు, వంచనే అయినా వేరే రకంగా చూపించుకుంటున్నాడు అనేది ఒకవేళ ఎక్స్క్యూజ్ ఉంటే ఉండవచ్చు. కానీ అంతకు మించినటువంటి దుర్లక్షణాలను కలిగి ఉంటున్నాడు. నైష్కృతిక, తనను తాను ఉపకారిణి అని ఎదుటివారిని నమ్మిస్తాడు. తాను వాస్తవానికి ఉపకారం చేసే స్వభావం ఉన్నవాడు కాడు. కాకపోయినా సరే నేను ఉపకారిని అని ఎదుటివారిని నమ్మిస్తాడు. నమ్మించి వారు నమ్మిన తరువాత మోసం చేస్తాడు. మోసం చేయటానికి కూడా ఒక ప్రాసెస్ని పాటిస్తాడు, ఒక ప్రొసీజర్ ప్రకారం మోసం చేస్తాడు. మొదలు తాను మంచివాడిని అని నమ్మిస్తాడు. నమ్మించిన తరువాత వారిని మోసం చేస్తాడు. మోసం చేసి వారిని ఇంకా కూడా నష్టపరుస్తాడు.
వారు రెండు విషయాలకు బాధపడాలి. మోసపోయినందుకు బాధపడాలి, నమ్మినందుకు కూడా బాధపడాలి అనే స్థితిని తెస్తాడు. చివరికి వారికి కనీసం నోటికి లేదా కూటికి కూడా గతి లేనటువంటి స్థితిని తేవటానికి కూడా వెనకాడడు. వృత్యుచ్ఛేదన పరహ, ఎదుటివారి యొక్క ఆహారాన్ని పాడు చేయటానికి కూడా వెనకాడడు. అలాంటి దుస్థితిని కూడా పొందుతాడు. నైష్కృతికగా ఉంటాడు. ఎదుటివారికి అపకారం చేయటానికి ఉత్సాహం చూపిస్తాడు, ఎదుటివారిని నమ్మించటానికి ఉత్సాహం చూపిస్తాడు, ఎదుటివారిని వంచన చేయటానికి ఉత్సాహం చూపిస్తాడు. కానీ తాను చేయవలసినటువంటి కర్తవ్యాలలో మాత్రం అలసహాగా ఉంటాడు. ఎదుటివారిని వంచన చేయటానికి మాత్రం ధృత్యుత్సాహ సమన్వితగా ముందుకు వెళతాడు. కానీ తాను చేయవలసినటువంటి కర్తవ్యాల విషయంలో మాత్రం అలసంగా ఉంటాడు, సోమరిపోతుగా ఉంటాడు. ఏ పని చేయడు, తన బాధ్యతలను తాను నిర్వర్తించడు. ఎదుటివారికి అపకారమైతే చేస్తాడు, కానీ తన పని మాత్రం తాను చేసుకోడు. కాబట్టి అలసహ, కేవలం అలసహ అయితేనే పర్వాలేదు, తాను చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, ఇష్టం ఉంటే చేసుకుంటాడు, కష్టమైతే మానేస్తాడు. కానీ ఆ చేసుకోపోయినందువలన తన యొక్క పనులను తాను చేసుకోకపోయినందువలన తాను ఫలితాలను అందుకోలేక ఫలితాలు అందలేదు అని బాధపడతాడు. విషాదాన్ని కలిగి ఉంటాడు. నాకు ఏ లాభమూ కలగటం లేదు, నాకు ఎవ్వరూ ఏమీ సహాయం చేయటం లేదు అనేటువంటి విషాదాన్ని నిరంతరం ప్రదర్శిస్తూ ఉంటాడు. విషాది ఏడుస్తూ ఉంటాడు. నాకేదో రాలేదు, నాకేదో కలగలేదు అనేటువంటి ఏడుపును నిరంతరం కలిగి ఉంటాడు. విషాదిగా ఉంటాడు. పోనీ నీ విషాదాన్ని నువ్వు పోగొట్టుకోవటానికి ఇలా చేసి చూడు, అలా చేసి చూడు అని ఎవరైనా సలహా ఇస్తే దీర్ఘసూత్రిగా ఉంటాడు. దీర్ఘసూత్రి ఏ విషయాన్ని తొందరగా తెమల్చడు. ఈరోజు రేపు చేయవలసినటువంటి పనులు నెలలు పోయినా లేదా సంవత్సరాలు పోయినా చేయడు, లేదా చేసుకోడు. తనకు చేసుకోవలసినటువంటి పనుల విషయంలో దీర్ఘసూత్రిత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఒకవైపు తనకేమీ ఫలితాలు రాలేదని ఏడుస్తూ ఉంటాడు, కానీ చేసుకోవలసినటువంటి పనులను మాత్రం బాగా ఆలస్యం చేసుకుంటూ ఉంటాడు. ఒకటి, పనులు చేయకుండా సోమరితనంతో కూర్చుంటాడు. రెండు, చేయవలసిన సమయంలో సకాలంలో పనులు చేయకుండా ఆలస్యం చేసుకుంటూ పోతాడు. ఒక ఆలస్యం తెలుగులోని ఆలస్యం అయితే మరొక ఆలస్యం సంస్కృతంలోని ఆలస్యం. సోమరితనం అనేది ఒక ఆలస్యం అయితే కాల విలంబం అనేది మరొక ఆలస్యం. ఈ రెండు రకాల ఆలస్యాలను చేసుకుంటూనే పోతూ నిరంతరం తనకేదో దక్కలేదు అని బాధపడుతూ ఉంటాడు. నిజంగా ఇలాంటి తామసమైనటువంటి కర్తకు ఏమీ దక్కదు. ఒకవేళ దక్కితే అది దుష్ఫలితమే అవ్వాలి. దుష్ఫలితమే ఎందుకు అవ్వాలి అంటే ఇతరులను వంచుకోవటం, ఇతరులను వంచటం, ఆ వంచటానికి నమ్మించటం లాంటి కుతర్కాలకు లేదా కుతంత్రాలకు పడుతున్నాడు. కాబట్టి ఇతనికి దుష్ఫలితం అందటంలో ఏ సందేహమూ లేదు. కాబట్టి దుష్ఫలితాలనే అందుకోవాలి, సత్ఫలితాలను మాత్రం అందుకోవడానికి వీల్లేదు. నిరంతరం విషాదిగానే మిగిలిపోవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది అనే విషయాన్ని పరమాత్మ చూపిస్తూ తామసమైనటువంటి కర్తలుగా ఎవరూ మారకూడదు అనే దృఢమైనటువంటి అభిప్రాయాన్ని మనలో కలిగించాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే అయుక్త, ప్రాకృత, స్తబ్ధ, షఠ, నైష్కృతిక, అలస, విషాదీ, దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అని తామసమైనటువంటి కర్తను పరిచయం చేస్తున్నాడు. తామసమైనటువంటి కర్తగా ఉండవద్దని, లేదా అసలు తామసమైనటువంటి కర్తృత్వం జోలికి పోవద్దు అని, రాజసమైనటువంటి కర్తగా అసలే ఉండవద్దని, కేవలం సాత్వికమైనటువంటి కర్తగా మొదలు ప్రయత్నం చేసుకోమని, అనంతరం కర్తృత్వానికి అతీతమైనటువంటి స్థితిని సాధించుకోమని మనకు ఈ 3 శ్లోకాల ద్వారా పరమాత్మ సలహా ఇస్తున్నాడు. ఆ సలహాను చాలా చక్కగా విభాగపూర్వకంగా మనకు అర్థమయ్యేట్లా విడమర్చి చెప్తున్నాడు. మనం పరమాత్మ చెప్తున్నటువంటి సిద్ధ్యోర్ నిర్వికార అనే అంశం మీద చాలా రోజుల పాటు పరమాత్మ యొక్క వాక్య శ్రవణం చేసే ఉన్నాము. పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని వేరువేరు దృక్కోణాలలో మనం అధ్యయనం చేసుకునే ఉన్నాం. కాబట్టి ఆ అభిప్రాయాన్ని ఎంతో కొంత అర్థం చేసుకున్నాం. కాబట్టి
సిద్ధ్యోర్నిర్వికార అనేటువంటి స్థితికి రావటానికి ఏం ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేసుకుందాం. రాగీ కర్మఫల ప్రేప్సు లుబ్ధ హింసాత్మక అశుచి హర్షశోకాన్విత అనేటువంటి లక్షణాలను మన మనసుల్లోంచి తొలగించేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. ఈ అయుక్త ప్రాకృత స్తబ్ధ షఠ నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రి అనే లక్షణాలను మాత్రం ఈ క్షణాన అన్నిటినీ విడిచిపెడదాము. ఎంతో కొంత లేశమాత్రంగా ఏవో మానవుల మనసులలో లేకపోలేవు అనే అంశాన్ని మనం గుర్తిద్దాము. గుర్తించి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఈ క్షణం నుంచి వాటిని విడిచిపెట్టుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసుకుని సాత్వికమైనటువంటి కర్తగా మారి ఆ తర్వాత కర్తృత్వాతీత స్థితిని చేరుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ సుదీర్ఘ ప్రయత్నంలో తోడునీడుగా నిలవవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగనామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అర్జున ఉవాచ ముక్తసంగో నహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ
అధర్మం ధర్మమితి యా అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ బుద్ధిః సా పార్థ తామసీ ధృత్యా యయా ధారయతే ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః మనః ప్రాణేంద్రియక్రియాః యోగేనావ్యభిచారిణ్యా యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ ధృతిః సా పార్థ సాత్వికీ యయా తు ధర్మకామార్థాన్ యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ధృతిః సా పార్థ రాజసీ యయా స్వప్నం భయం శోకం యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ ధృతిః సా పార్థ తామసీ సుఖం త్విదానీం త్రివిధం సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఆత్మబుద్ధి ప్రసాదజం విషయేంద్రియ సంయోగాత్ విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం తత్సుఖం రాజసస్మృతం యదగ్రే చానుబంధే చ యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం తత్తామసముదాహృతం న తదస్తి పృథివ్యాం వా న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిः స్యాత్ త్రిభిర్గుణైః యదేభిः స్యాత్ త్రిభిర్గుణైః
ब्राह्मणक्षत्रियविशां ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप शूद्राणां च कर्माणि प्रविभक्तानि कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपश्चौचं शमोदमस्तपश्चौचं क्षान्तिरार्जवमेव च क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्मस्वभावजं ब्रह्मकर्मस्वभावजं शौर्यं तेजो धृतिर्दाक्ष्यं शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनं युद्धे चाप्यपलायनं दानमीश्वरभावश्च दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजं क्षात्रं कर्म स्वभावजं कृषिगौरक्ष्य वाणिज्यं कृषिगौरक्ष्य वाणिज्यं वैश्यकर्म स्वभावजं वैश्यकर्म स्वभावजं परिचर्यात्मकं कर्म परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजं शूद्रस्यापि स्वभावजं स्वे स्वे कर्मण्यभिरतः स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सन्न्यासेनाधिगच्छति सिद्धिं
प्राप्तो यथा ब्रह्मा सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्षसंन्यासयोग नाम अष्टादशाध्यायान्तर्गत श्लोकाः మోక్ష సన్యాస యోగం అనే పేరు కలిగినటువంటి 18వ అధ్యాయంలో రెండవ భాగంగా 26వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు ఉండేటువంటి 25 శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. वेङ्कटेशाय